చెంచలమ్మ బ్రతికిన తర్వాత అందరూ ఇంటికొస్తారు. అనుకోకుండా చెంచలమ్మ సింధూరకి చంటికి దిష్టి తీసి ఇంట్లోకి వెళ్ళమంటుంది. సింధూర మెడలో ఉన్న తాళిని ఎవ్వరికి కనిపించకుండా లోపల దాచుకుని సింధూర లోపలికి ఏమీ తెలియనట్టుగా వెళ్ళిపోతుంది. కళింగ తన మీద అటాక్ చేసిన సంగతి గురించి ఆలోచిస్తూ సింధూర మెడలో తాళి కట్టబోయి ఎంత పెద్ద పొరపాటు చేశాడు, నా ముందే నా కోడలికి తాళి కట్టబోయాడు, ఎంత ధైర్యం, వాడిని ఊరికిని వదలకూడదు అని వాడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో తన భర్త కషాయం తీసుకొచ్చి తనకిచ్చి తాగమని చెప్తాడు. కానీ చెంచలమ్మ ముఖంలో ఆందోళన గమనించి ఎందుకలా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అడగడంతో ఆ కళింగ గురించి చెప్తుంది. ఆ కళింగ నన్నే చంపబోయాడు, ఒకవేళ నేను గాని చనిపోయి ఉంటే సింధూర పరిస్థితి ఏమై ఉండేది, నేను లేకపోతే నా కోడల్ని ఎవరు చూసుకుంటారు, అది తలుచుకుంటేనే నాకు చాలా గుబులు పుడుతుంది అని తన భర్తతో చెప్పుకుంటుంది. తన భర్త అయితే నువ్వు నీ కోడల గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, సింధూర తన ప్రాణాలను లెక్క చేయకుండా నీ ప్రాణాల గురించి ఆలోచించి నీ ప్రాణాలు కాపాడింది, నువ్వు తన గురించి ఆలోచించు, తన భవిష్యత్తు గురించి ఆలోచించు చెంచలమ్మ, అప్పుడే నువ్వు తన రుణం తీర్చుకోగలుగుతావు అని చెప్తాడు. చంటి సింధూర మెడలో తాళి కట్టిన విషయాన్ని గుర్తు చేసుకుని తను చేసింది తప్పు అని తెలుసుకుంటాడు. అయినా నేను వాళ్ళ ఇంట్లో పనిచేసేవాణ్ణి, నా తాహత్ ఎక్కడా, తన తాహత్ ఎక్కడా, నేను అమ్మాయి గారి మెడలో తాళి కట్టడం చాలా తప్పు, అయినా నేను కావాలనే చేయలేదు కదా, మా అమ్మాయి గారిని బ్రతికించడం కోసమే అలా చేశాను, అయినా నేను ప్రేమించిన అమ్మాయి మెడలో కట్టాల్సిన తాళిని సింధూరమ్మ మెడలో కట్టడం తప్పే, నేను కట్టిన తాళిని నేనే తీసేసుకుంటానని సింధూర గదిలోకి వెళ్ళబోతూ ఉంటే అక్కడ పని చేస్తున్న బసవ అడ్డుపడతాడు. పని వాళ్ళు గుమ్మం దగ్గరే కాపలా కాస్తూ ఉండడం వల్ల చంటి వేరే దారి గుండా సింధూర రూమ్ లోకి తాడు సహాయంతో వెళ్తాడు. తాడు పట్టుకుని పాకుతూ పైకి వెళ్లేది చూసిన చాముండి ఈ టైంలో వీడు సింధూర గదిలోకి ఎందుకు వెళ్తున్నాడు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకుని చంటి పైకి ఎక్కేసిన తర్వాత ఆ తాడును తీసేస్తుంది. తర్వాత ముందు నుంచి వెళ్లి సింధూర గదిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకుంటుంది. సింధూర గదిలోకి వెళ్లిన చంటి ఎదురబోతున్న సింధూర మెడలో తాళిని తీసుకోబోతూ ఉంటే సింధూర లేచి కూర్చొని ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదం, ముందు వెళ్ళిపో అని అంటుంది. చంటి అయితే నేను మీ మెడలో తాళి కట్టడం తప్పే అమ్మాయి గారు, నేను కట్టిన తాళి నాకు ఇచ్చేసేయండి, నేను ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టాలి కదా, అలాంటప్పుడు మీ మెడలో తాళి కట్టడం తప్పు కదా అని అడుగుతూ ఉంటాడు. నా మెడలో తాళి కట్టిన సంగతి మర్చిపోచంటి, నా మెడలో నువ్వు తాళి కట్టావు అని ఎవ్వరికి చెప్పొద్దు, అలాగని నాకు మాట ఇవ్వు అని అంటూ ఉంటుంది. చంటి అయితే నేను అబద్ధాలు చెప్పనమ్మగారు, పెద్దమ్మగారు అయ్యగారు గాని అడిగితే నేను నిజమే చెప్పేస్తాను, నేను చచ్చిన అబద్ధాలు చెప్పను అని అంటూ ఉంటాడు. అంతలో చాముండి సింధూర గది దగ్గరకు తలుపు తడుతుంది. లోపలున్న వీళ్ళిద్దరూ అయితే కంగారు పడుతూ ఉంటారు. తన భర్త చెప్పిన మాటల గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన చెంచలమ్మ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరి ముందు ఇలా చెప్తూ ఉంటుంది. నేను ఒక నిర్ణయానికి వచ్చాను, సింధూరకి మళ్ళీ పెళ్లి చెయ్యాలి అని అనుకుంటున్నాను అని అందరి ముందు చెప్తుంది.